హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్ని ఎవరన్నా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే ఈరోజు వెరీ వెరీ యమ్మీ రెసిపీ అండ్ టేస్టీ, అందరికీ మ్యాక్సిమం అందరికీ ఇష్టమయ్యే రెసిపీ అండి. జున్ను, హోమ్ మేడ్ జున్ను చూపిస్తున్నానండి. ఈ పౌడర్ వచ్చేసి నేను మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు కనిపించిందండి, తీసుకొచ్చాను. ఒకసారి ట్రై చేద్దాం కదా, ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకొచ్చానండి. నేను అయితే ఫస్ట్ టైమే ట్రై చేయడం, కాకపోతే వీడియో అనేది షూట్ చేశాను. రెసిపీ బాగా వచ్చింది, టేస్ట్ బాగుంది అంటే షేర్ చేద్దాం అనుకున్నాను. అయితే రెసిపీ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. అయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను చూడండి. మనకి కావాల్సింది ఏంటంటే ఒక జున్ను ప్యాకెట్, ఒక పావు కేజీ బెల్లం అయితే కావాలండి. అండ్ జున్ను పౌడర్ అయితే మన ప్యాకెట్, ఫుల్ ప్యాకెట్ అయితే యూస్ చేసేసుకోవాలి. 1/2 లీటర్ పాలకైతే కరెక్ట్ క్వాంటిటీ అండి. అక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ రాసి ఉంచారు, అలా అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోతున్నాను. ఇక్కడ పౌడర్ని అయితే ఫస్ట్ లంప్స్ ఏమీ లేకుండా అంతా మిక్స్ చేసుకొని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ పాలు వేసేసానండి. ఆ పౌడర్తో పాటు మొత్తం పాలను కూడా వేసేసాను. మొత్తాన్ని ఒకసారి ఉండలు లేకుండా బాగా బ్లెండ్ అయ్యేలాగా కలుపుకోవాలి. లమ్స్ ఉంటే మనకి బాగా రాదనమాట, ఫ్లఫీగా రాదనమాట. ఇక్కడ బెల్లాన్ని కూడా నేను క్రష్ చేసి ఉంచేసేసుకున్నాను. మొత్తం మనకి పావు కేజీ బెల్లం అయితే పడుతుందండి. కరెక్ట్ స్వీట్నెస్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఈ మొత్తం అయితే వేసేసుకున్నానండి నేను. అండ్ మిరియాలు అండ్ ఇలాచీ కూడా కావాలి కదా మనకి. జున్ను అంటే మెయిన్ ఇది మిరియాలు అండ్ ఇలాచీ ఫ్లేవరే కదా, టేస్ట్ బాగుంటుంది. మిరియాలు అండ్ ఇలాచీ కూడా తీసుకున్నాను నేను. మిరియాలు అయితే 1 స్పూన్ తీసుకున్నానండి, ఇలాచీ అయితే 4-5 తీసుకున్నాను. మొత్తాన్ని వేసేసుకుని బాగా లంప్స్ అనేది లేకుండా బాగా కలిపేసేసుకోవాలండి. ఇలా లంప్స్ కూడా రాకూడదు. ఇవి మిరియాలు అండ్ ఇలాచీ కూడా వేసేసుకొని మొత్తాన్ని కలిపేసేసుకుందామండి బాగా. ఒక 5 మినిట్స్ అయినా బాగా కలిపేసేసుకోవాలండి, లంప్స్ ఫామ్ అవ్వకుండా, ఉండలేనిది లేకుండా. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం? అదేవిధంగా ఇలా డీమార్ట్లోంచి ప్యాకెట్ తీసుకొచ్చి ఇంట్లో ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదండి, నేను మొత్తాన్ని ఫిల్టర్ చేసేసుకున్నానండి వేరే బౌల్లో. మనం ఏ బౌల్లో అయితే జున్ను అనేది ప్రిపేర్ చేసుకుంటామో ఆ బౌల్లో అయితే మనకి బెల్లంలో కొంచెం ఇసుక లాంటిది, కొంచెం డస్ట్ పార్టికల్స్ అవి ఉంటాయి కదండి. ఈ పాలల్లో వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని మనం జున్ను చేసుకునే బౌల్లో అయితే వడగొట్టేసుకున్నానండి. వడగొట్టేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్ర అనేది తీసుకుని అందులో ఒక స్టాండ్ అనేది పెట్టేసుకోవాలండి. కింద అడుగంటకుండా స్టాండ్ పెట్టేసుకున్న తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ బౌల్ అనేది అక్కడ పెట్టేసుకోవాలి. ఒక 20-25 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ విధంగా ఉన్నదాన్ని చూసారు కదా, ఎంత ప్లఫీగా, ఎంత సాఫ్ట్గా తయారైపోయిందో. ఈ విధంగా ఉన్నదాన్ని హాట్గా కావాలంటే అలాగే తినేయచ్చు, అండ్ కూల్గా కావాలంటే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కూడా తినచ్చు. ఇక్కడ నేనైతే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూసారు కదా ఎంత గడ్డగా, ఎంత అసలు ఇది బయట ప్యాకెట్తో చేసుకున్న జున్నులాగా అయితే అస్సలు లేదండి. మన జున్ను పాలతో చేసుకున్న జున్నులా అయితే అంత బాగుందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. చూసారు కదా ఎంత గడ్డ జున్ను అయితే వచ్చింది. మా బాబు అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు అనమాట జున్ను తినడానికి. మీడియం వస్తుంది. ఇక్కడ నేను కూడా అయితే టేస్ట్ చేసేసానండి ఎలా ఉందా అని. చాలా చాలా అయితే బాగుంది. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.